అందరికైతే ఓనం పండుగ శుభాకాంక్షలు. మా దగ్గరలో ఉన్న అయ్యప్ప టెంపుల్ దగ్గర అయితే నేను వచ్చిన. ఇక్కడనైతే ఓనం పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. స్వాములు వచ్చైతే అది ఎక్కువ సంఖ్యలో పూజలు, భజనలు, కీర్తనలు, మళ్ళీ మహిళలు ఏంటంటే కోలాటలు ఆడుతున్నారు. రంగురంగుల ముగ్గులేసి ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ చేసిండ్రు, అభిషేకాలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకేంటిదంటే భజనలు, మంచి మంచి పాటలు పాడుతున్నారు అయ్యప్పకి సంబంధించినవి. వింటున్నైతే ఇట్లా వినాలని అనిపిస్తున్నది. మీరు కూడా రండి, చూపెడతాను మీకు ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ గుడిలో పూజలు అయితే. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. చూడండి మంచిగానైతే ఎంట్రెన్స్లో పూలతోటి అయితే మంచిగా డెకరేషన్ చేసిండ్రు. ఓనం పండగ కదా, మళ్ళీ మనం లోపలికి వెళ్ళగానే అయ్యప్ప స్వామిని అయితే విగ్రహం పెట్టి మంచిగా పూజలు అయితే చేస్తుండ్రు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇది కాగానే పక్కకైతే కోలాటం ఆడుతుండ్రు, అదైతే మీకు చూపెడతాను. చూడండి మంచిగా కోలాటాలు అయితే వేస్తున్నారు. అయితే వెళ్తున్నా దర్శనానికి. రంగురంగుల పువ్వులతోటి అయితే మంచిగా డెకరేషన్ చేసిండ్రు, చామంతి పూలు, గులాబీ పూలతోటి అయితే. ఇప్పుడు దర్శనం తర్వాతనైతే ఇంక నేను లోపలికి వెళ్తున్నా దర్శనానికని గుడిలోకి. గుడి పక్కనైతే 4 గుడిలు ఉన్నాయి, అవైతే మీకు చూపెడతాను రండి. ఇక్కడనైతే మంచిగా భజన పాటలు పాడుతున్నారు. వింటనైతే వినాలని అనిపిస్తుంది. చాలామంది అయితే ప్రొద్దున్నుండే వచ్చి ఇక్కడ కూర్చున్నారు పాటలు వినుకుంటా. భజన పాటలు ఎంత బాగా పాడుతున్నారు అని అంటే అయ్యప్ప పాటలు వింటనైతే మనకు వినాలని అనిపిస్తున్నది. అందుకోసమని ఫస్ట్ అయితే ఇక నేను హోమం కాల్చిండ్రు ప్రొద్దున. హోమం కాడ మొక్క అయితే ఇక్కడ 4 గుడిలు ఉన్నాయి అని అన్న కదా. ఫస్ట్ అయితే గణపతి గుడి ఉంది. ఫస్ట్ గణపతికి దర్శనం చేసుకొని ఒక చుట్టూ అయితే తిరుగుతున్నా నేను. ఇక్కడనైతే మళ్ళీ ఏంటిది అని అంటే మధ్యాహ్నం అయితే అన్నదానం కూడా ఉంటుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఓనం పండుగ బాగా పెద్ద జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ రెండో గుడి ఏంటిది అని అంటే ఇది జంట నాగుల గుడి. మనకి ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఈ జంట నాగులకు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఉన్నది 3వ గుడికి నేను మొక్కుతున్నా కదా, అయితే మాలిక పురోత్తమ అమ్మవారు అయితే ఎంత మంచిగా ఉన్నదని అంటే మంచిగా పూలతోటి ప్రతి గుడి కూడా డెకరేషన్ మంచిగా చేసిండ్రు. ప్రతి గుడికి కూడా ఒక్కొక్క చుట్టూ తిరిగిన తర్వాత అయితే సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి గుడి ముందర లింగం పెట్టిండ్రు. లింగానికి అయితే మంచిగా పైన వాటర్ పెట్టిండ్రు. అక్కడ కూడా పూజ చేసుకున్నా నేను. పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారిని అయితే నేను దర్శించుకున్నాక ఏంది అని అంటే పక్కకి ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ అక్కడికి వెళ్దామని ఇక్కడ ఒక చుట్టూ అయితే తిరిగేసి అక్కడికి వెళ్దామంటే అక్కడ వెళ్ళిన ఆడవాళ్ళు అయితే బాగా మంది వచ్చిండ్రు. మగవాళ్ళు అయితే అక్కడ భజన కాడ కూర్చున్నారు. మంచిగా పూజకు అయితే అన్ని సామాన్లు తెచ్చుకొని పూజ చేసుకుంటున్నారు. చూసిండ్రు కదా, ఇక్కడ ఉన్న గుళ్ళు అయితే 4 గుడులు. అవే గణపతి గుడి, జంట నాగుల గుడి, మాలిక పురోత్తమ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడైతే నవగ్రహాల చుట్టూ అయితే తిరుగుతున్నా నేను 9 ప్రదక్షిణలు చేయాలని. చూడండి అందరైతే ఆడవాళ్ళు మంచిగా భక్తి శ్రద్ధలతోనైతే పూజలు చేసుకుంటున్నారు. ఓనం పండుగ కదా, ప్రతి సంవత్సరం ఇలానే పెద్దగా చేస్తారు. ఇక్కడ అయ్యప్ప గుడి ఉంది, చాందా దగ్గర బెల్లూరు ఉంటుంది. బెల్లూరు దగ్గర ఇది ఉన్నది అన్నట్టు. పక్కకు ఒక చెరువు కూడా ఉన్నది. ఇప్పుడైతే నేను స్వామివారి దర్శనం చేసుకున్నా, ఎందుకంటే దగ్గర నుంచి చూడనిస్తలేరు, బాగా పూజలు నడుస్తున్నాయి. ఇప్పుడైతే మహిళా భక్తులు అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చిండ్రు కదా, వాళ్ళు పాటలు పాడిన కొద్ది అయితే వీళ్ళు మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ మంచిగా అయితే పాటలు పాడుతున్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు ఇంకేంటిదని అంటే పక్కకు మీకు ఇంకా నేను చూపెడతాను. కోలాటలు ఆడుతున్నారు, భజనలు, మళ్ళీ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా మంచి మంచి పాటలు పాడుతున్నారు. ఇక్కడనైతే పెద్ద సంఖ్యలోనైతే జనాలు వచ్చిండ్రు. Yeah.